బైక్ కొని ఎంజాయ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా జాయ్ బైక్ని తీసుకోవాలని కోరుకుంటున్నాం. జై భారత్. కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు, బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటారు. ఎవరంతలా వాళ్ళు అంటారండి. అన్నిటిల గురించి మాట్లాడాల్సిన ఏదున్నా ప్రజలైతే తెలుసుకుంటారు కదా. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవును, అది గవర్నర్ ఇష్టం. గవర్నర్ అనేది అటానమస్, ఆమెమి ఎవరి కంట్రోల్లో ఉంటారు కదా. రాష్ట్రపతి గారు, గవర్నర్ గారు వారు ప్రధానమంత్రి కంట్రోల్లోనూ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోనూ ఉండరు కదా. వాళ్ళు ఫస్ట్ జ్యుడిషియరీ, ప్రథమ పౌరాలు, ఆమెకుండే గౌరవం ఆమెకు ఉంటుంది. ఆమె నిర్ణయం ఆమె తీసుకోవచ్చు. కాబట్టి ఆమెకు పైన ఎవరు ఉండరు, ఆమెనే నిర్ణయం తీసుకునేది. కాబట్టి తీసుకుంది. ఆ టైంలో ఆ పరిస్థితులలో ఆ ప్రభుత్వంతో ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో అప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి వ్యక్తులకు రిమార్క్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అప్పుడు కాలేదు. ఇప్పుడున్నటువంటి వ్యక్తులు ఫ్రెషర్స్. కోదండరామ్ గారు ఉన్నారు, యావత్ తెలంగాణ కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. అలాగే ఇవాళ సిఎస్ఆర్ పేపర్ జావేద్ అలీ ఖాన్ గారు, అమీర్ అలీ ఖాన్ గారు ఉన్నారు, ఒక అబ్బాయి. వాళ్ళు కూడా ఒక ప్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులే తప్ప వేరేదేం లేదు. కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి కేసులు కానీ, ఎటువంటి సమస్యలు కానీ, క్రిమినల్ యాక్టివిటీ కానీ, నాన్ ఎలిజిబిలిటీ కానీ, ఏ క్రైటీరియాలో చూసినా వాళ్ళకు గవర్నర్ గారికి కరెక్ట్ అనిపించి ఇవ్వచ్చు. అది ఆమె ఇష్టం, కానీ దానికి ఏం లేదు.